హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా యాడ్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సెల్ఫ్ స్టడీ ఎట్లా చేసుకోవాలో చూసిద్దాం. ఇప్పుడు మనం గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే మనకి ఏ టాపిక్ పైన అయినా కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. అలాగే మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక్కరమే ఎలా చదువుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం క్లియర్గా ఎప్పటికప్పుడు మనకి నోట్స్ చెప్తారు కదండి, అవి క్లియర్గా మనం రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు. మళ్ళీ మెయింటైన్ చేసిన రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా, మనం ఇంటికి రాగానే రోజు కాసేపు ఆ రన్నింగ్ నోట్స్ చూడాలి. ఏం రాసాం అందులో, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా, అవి ఇంకొక నోట్స్లో ప్రాక్టీస్ చేసామనుకోండి 2 times 3 times అలా, అవి ఎప్పటికప్పుడు మనం రివిజన్ చేసినట్టు అయిపోతుంది. మళ్ళీ వీటిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. మనం మెయింటైన్ చేసిన ఈ రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా, అది ఎగ్జామ్ టైంలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 10th ఇంటర్లో అయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇవి చదువుకుంటే మనం కంపల్సరీ పాస్ అవుతామని అయితే ఉంటుంది. కాకపోతే మనం డిగ్రీ బీటెక్కి అలా వచ్చిన తర్వాత మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఇవ్వరు. మనం టోటల్గా సిలబస్ మొత్తం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలా సిలబస్ మొత్తం మనం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైన పనే. మనం ఉన్న మొత్తం సిలబస్ని ఈజీగా చదవాలంటే మనం సిలబస్ యూనిట్ వైజ్ టాపిక్స్ని లైన్గా ఏమేమి ఉన్నాయో అలా ఫాలో అయ్యామనుకోండి. ఒక్కొక్క టాపిక్ ఈ క్వశ్చన్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ అనుకుంటూ ఫాలో అయిపోయామనుకోండి, మనకి సిలబస్ చాలా తొందరగా ఫినిష్ అయిపోతుంది చదవడం. అలాగే మనకు లైబ్రరీలో కొన్ని బుక్స్ అవైలబుల్ ఉంటాయి, వాటిని కూడా రిఫర్ చేస్తే చాలా బాగా చదివేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చదివేటప్పుడు మనం లైబ్రరీలో తెచ్చుకున్న బుక్స్, నెక్స్ట్ మనం రాసిన రన్నింగ్ నోట్స్ ఒకసారి 2 కంపేర్ చేస్తూ చదవండి. ఎందుకంటే మనం మెయింటైన్ చేసిన రన్నింగ్ నోట్స్లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ చదవాలో ఆ పాయింట్స్ అన్నీ మనం రాసుకుంటాం కాబట్టి ఒకసారి వాటిని చూసామనుకోండి, ఇది ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తుంది. అవి ఈజీగా మనం లైబ్రరీలో తెచ్చుకున్న బుక్స్ నుండి మనము చూడొచ్చు అందులో ఇంపార్టెంట్ పాయింట్స్. అలా మనం ఇవి రెండింటిని కంపేర్ చేసి చదువుతాం కదండి, ఆ చదివిన దాన్ని మనం ఒక బుక్లో రాయాలి. చదివిన దాన్ని ఒక 2-3 times రాసామనుకోండి బుక్లో, అది మన మైండ్లో చాలా బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు మనం ఈ ప్రాసెస్ చేసామనుకోండి, మనం ఇంకొకరిని డౌట్స్ అడగాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఒక్కరం ఉన్నా కూడా ఈజీగా చదివేయచ్చు. ఇలా మనం మెయింటైన్ చేసిన నోట్స్ ఉంటుంది కదా, మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 2 hours ముందు మనం బుక్ ఓపెన్ చేసి మనం ఏమేమి చదువుకున్నామో అవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఆటోమేటిక్గా మీకు అన్ని ఆన్సర్స్ గుర్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.